హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇప్పుడు ఎనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, నిఫ్టీ చూద్దాం ఫస్ట్. ఫ్రెండ్స్ నిఫ్టీ చూద్దాం, నిఫ్టీ ఎనాలిసిస్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది నిఫ్టీ వాల్యూమరీ హై, డే హై ఒక జోను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇది ఒక జోన్ కింద తీసుకుంటున్నాను నేను. ఈ యొక్క జోన్ కింద తీసుకొని నేను మార్కెట్ ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇక్కడ ఇది చెప్తాను చూడండి. ఎక్కడ ఓపెన్ అయినా ఇగోండి ఓపెనింగ్ అనేది ఇక్కడ అయితే నేను ఇది కానీ బ్రేక్ అయ్యేంత వరకు మంచి ఒక కన్ఫర్మేషన్ డైరెక్షన్ అనేది నేను తీసుకోను. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇగోండి ఇలా 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 రేంజ్ బౌండ్ మార్కెట్ ఉందనుకోండి, రేంజ్ బౌండ్ మార్కెటే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అది నా యొక్క ఫస్ట్ రూల్. మ్యాక్సిమం రేపటికి ఫ్రెండ్స్, రేపటికి రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే వాల్యూ ఏరియా ఓవర్లాప్ అయింది, వాల్యూ ఏరియా ఇగోండి, ఇది ప్రీవియస్ వాల్యూ ఏరియా, ఇది ప్రీవియస్ వాల్యూ ఏరియా టాప్ సైడ్కి వచ్చింది. అంటే లైట్గా అయింది, అంత కాదు. ఓకే, ప్లస్ టీపీఓస్ ఏమో పిఓసి డౌన్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి, అంటే బుల్లిష్గా ఉన్నారు. కొంచెం బుల్లిష్ అయినా కానీ ఇక్కడ సెల్లింగ్ టైల్ రాలేదు, బయ్యింగ్ టైల్ రాలేదు, ఎక్కడ సింగిల్ ప్రింట్లు కూడా రాలేదు. దాన్ని బట్టి నేను స్లైట్ బుల్లిష్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిఫ్టీలోని వాల్యూ చెప్తున్నాను చూడండి. వాల్యూ ఏరియా హై 52,356.6 అనేది వాల్యూ ఏరియా హై. పిఓసి 52,313.1 అనేది పిఓసి. 52,269.6 అనేది వాల్యూ ఏరియాలో. ఇక డే హై డే లో కామన్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ అయిపోయింది, బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. ఇప్పుడు నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ అనేది ఇన్సైడ్ వాల్యూ ఏరియా, ప్రీవియస్ వాల్యూ కన్నా ఇన్సైడ్లోనే ఏర్పడ్డది. అంటే రేపు పొద్దున్న ఏ ట్రెండింగ్ అయినా ఉండొచ్చు, ట్రెండింగ్ మూవ్ ఉండే అవకాశం ఉంది. అది ఎటు సైడ్ ఉన్నదన్నది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఎనాలిసిస్ చేద్దాం. ఇది కీ జోన్ ఫ్రెండ్స్, ఇది మంచి రెసిస్టెన్స్. వాల్యూ ఏరియా హై డే హై దగ్గరగా ఉంది కాబట్టి. ఓకే, ఇగోండి, ఈ వాల్యూ ఏరియా నుంచి ఇది డే లో అంత వరకు ఇది ఒక జోను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఆ జోన్లోనే ఈ జోన్ మట్టుకి చాలా ఇంపార్టెంట్. ఆ జోన్లో ఈ చిన్న జోన్ అనేది చాలా ఇంకా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, రేపటికి ఇది నేను డైరెక్షన్ అనేది ఎలా చెప్తానంటే, రేపటికి బుల్లిష్ స్లైట్ బుల్లిష్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పిఓసి డౌన్ సైడ్, టీపీఓసి ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే వాల్యూ ఏరియా ఇన్సైడ్ వాల్యూ ఏర్పడ్డది. అన్ని రకాలుగా చూస్తుంటే మ్యాక్సిమం టాప్ సైడ్కి వెళ్ళడానికే మార్కెట్ బుల్లిష్ ట్రేడ్ ఉండడానికో చూస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, రేపటికి స్లైడ్ బుల్లిష్ టు రేంజ్ బౌండ్ ట్రేడ్ మనం నిఫ్టీలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దానికి తగ్గట్టు ఇప్పుడు మనం వాల్యూస్ కూడా చెప్తున్నాం చూడండి. వాల్యూ ఏరియా హై 52,469.2 అనేది వాల్యూ ఏరియా హై. ఇది పిఓసి 25,469.2 అనేది ఏమో వాల్యూ ఏరియా హై. 25,448.7 అనేది పిఓసి. 25,420 అనేది వాల్యూ ఏరియాలో. డే హై డే లో కామన్ ఫ్రెండ్స్. ఈ యొక్క జోన్ ఫ్రెండ్స్ రేపటికి మనకి ఏర్పడిన జోన్ ఫ్రెండ్స్. ఈ జోను సపోర్ట్గా ఇక్కడ ఓపెన్ అయితే మనం జోన్ను సపోర్ట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కాదు లేదంటే ఫ్రెండ్స్, ఒకవేళ ఫ్రెండ్స్ ఇగోండి, ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ 10-15 వరకు ఈ రేంజ్లోకి రాకుండా, ఇక్కడ ఇగోండి ఈ వాల్యూ ఏరియాలో ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే మంచిగా బుల్లిష్ ట్రేడ్ నేను చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు నిఫ్టీ అయిపోయింది, ఇంకా ఫిన్ నిఫ్టీ కూడా ఒకసారి చూసేద్దాం.
ఫిన్ నిఫ్టీ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా ఒకసారి అనాలిసిస్ చేసేద్దాం. 1 minute. ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి, ఇన్సైడ్ వాల్యూ ఏరియా కాబట్టి ఇగోండి ఇక్కడ బయ్యింగ్ టేల్ ఏర్పడ్డది, ఓపెన్ అయింది, టెస్ట్ అయింది, డ్రైవ్ అయింది, ఓపెన్ టెస్ట్ డ్రైవ్. అంటే రేపటికి ఇగోండి ఫ్రెండ్స్, నేను ఒక రేంజ్ క్రియేట్ చేస్తాను. ఒక రేంజ్ మనం ఐడెంటిఫై చేద్దాం. క్రియేట్ చేయడం కాదు, ఐడెంటిఫై. మనం క్రియేట్ చేయలేము రేంజ్ని. ఓకే, ఇవ్వండి ఈ రేంజ్, ఈ రేంజ్ మళ్ళీ ఈ యొక్క డేలో మట్టుకి చాలా ఇంపార్టెంట్. ఈ డేలో అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మార్కెట్ రేపు ఫిన్ నిఫ్టీ ఇక్కడ ఓపెన్ అయితే 10-15 వరకు ఈ వాల్యూ ఏరియా హై బ్రేక్ చేసి ఈ రేంజ్లోకి రానంత వరకు బుల్లిష్ ట్రేడ్ ఉండడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయితే ఇంక ఈ రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. లేకపోతే ఎటు బ్రేక్ చేస్తే అటు స్లైట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ రేంజ్ ఎంత ఏర్పడి బ్రేక్ అయిందో ఆ రేంజే కిందకి వెళ్తుంది, కానీ అంతకన్నా ఎక్కువ వెళ్ళదు రేంజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా అయిపోయింది. నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైవ్ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి. నేను ఇవాళ లైవ్ వచ్చాను కానీ ఎవరో చూడలేదు, ఎవరో రాలేదు లైవ్లోకి, అందుకనే 10 minutes ఉండి క్లోజ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.